కత్తి మహేష్ పోయాడు, ప్రశ్న వచ్చాడు. రేపొద్దున ప్రశ్న కూడా పోతే ఇంకెవడొస్తాడు? పరిటాల రవి వస్తాడు. తెలుసుగా, వస్తే ఏమవుతుందో. ఎప్పుడూ ప్రశ్నించే వాళ్ళే కదమ్మా, అప్పుడప్పుడు సమాధానాలు చెప్పేవాళ్ళు కూడా వస్తారు తగిన విధంగా. ఫైనల్గా గెలిచిందెవరు, ఓడిపోయిందెవరు? ఇక్కడ గెలవడం ఓడిపోవడం అంటూ లేనే లేదు, భయం మాత్రమే ఉంది. ప్రశ్న అరెస్టు ద్వారా ప్రజలకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ చాలా భయస్థుడని, స్టేజీల మీదకెక్కి నేను ఎవడిని లెక్క చేయనని, నేనెవరికి భయపడనని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులను చాలా బాగా చదువుతాడు. హావభావాలతో చాలా బాగా నటిస్తాడు. ఎందుకంటే సినిమాలలో నటించి నటించి అతనికి అలవాటైంది కాబట్టి. నిజ జీవితాన్ని కూడా సినిమాలో లాగానే అనుకుంటున్నాడేమో. ఒంటి చేత్తో కొడితే 10 మంది గాల్లో ఎగరడానికి ఇది సినిమా కాదబ్బా, నిజ జీవితం. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నావు, మరిప్పుడు ఆ ప్రశ్నకే ఎందుకు భయపడుతున్నావు? నువ్వేమో అందరినీ ప్రశ్నిస్తానంటావు, ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే మాత్రం ఫీల్ అయిపోతావు. ఎందుకు? అంగబలం, అర్ధబలం, అధికార బలం ఇవన్నీ ఉండి కూడా ఆ ఒక్కడిని భయపెట్టలేకపోయాడు. కానీ ఆ ఒక్కడు మాత్రం ఏకంగా ప్రభుత్వాన్నే భయపెట్టాడు. ప్రశ్న కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే ప్రశ్నించేవాడు కాదు, ప్రతి ఒక్కడిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. వైసీపీని, టీడీపీని కూడా ప్రశ్నిస్తూ ఉండేవాడు. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అతనికి మామూలుగా చెబితే అర్థం కాదేమో అని నా అభిమాన నటుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ అంటూ తన స్టైల్లో చెప్పాడు. పవన్ కళ్యాణ్కి కొరకరాని కొయ్యలా మారాడు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళను ప్రశ్నించేవాడు, ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ప్రశ్నించేవాడు, బీజేపీని ప్రశ్నించేవాడు, ఆఖరికి భారతదేశాన్ని కూడా ప్రశ్నించేవాడు. ప్రశ్న ఏదో ఆవేశంలో మాట్లాడిందైతే కానే కాదు, అన్నీ ఆలోచించే మాట్లాడాడు. ఆ తరువాత తనని అరెస్టు చేస్తారని తెలిసే మాట్లాడాడు. ఇప్పుడు కాదు, 10 నెలల కింద నుంచి అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రశ్న తన సొంత మాటలేమీ చెప్పలేదు, పవన్ కళ్యాణ్ మాటల్నే రిపీట్ చేశాడు. రిపీట్ చేసినోడినే ఇంతలా హింసిస్తే నిజంగా మాట్లాడిన వ్యక్తిని ఇంకేం చేయాలి? అరెస్టు, బెయిల్, అరెస్టు, బెయిల్. ఇక చివరాఖరికి తట్టుకోలేక ఉప ముఖ్యమంత్రి ఉపా కేసు పెట్టి ప్రశ్నని జైల్లో బంధించారు. ఆద్యంతం మీరు గమనిస్తే అరెస్టుకు ముందు గాని, అరెస్టు తర్వాత గాని, ఆఖరికి ఇప్పుడు జైల్లో ఉన్నా కానీ ప్రశ్నలో ఎక్కడ భయమే కనిపించలేదు. కాలు మీద కాలేసుకున్నాడు, మీసాన్ని మెలేశాడు, పిడికిలెత్తి జై భీమ్ అంటూ నినాదాలు కూడా ఇచ్చాడు. కేవలం ప్రశ్న అనే ఒక్కడి గురించి మొత్తం ప్రభుత్వమే భయపడింది. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. అర్ధరాత్రి 12 గంటలకు అరెస్టు చేసిన ఈ జైలు, ఆ జైలు అంటూ రకరకాల జైళ్లు తిప్పిన జనసేన వాళ్ళు 100 మంది తన మీద దాడి చేయడానికి వచ్చిన ఎక్కడ అదురు కానీ బెదురు కానీ లేనే లేదు అతనిలో. కోర్టులు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాయి. ఒక్కసారి కాదు, 4 సార్లు. అయినా వాటన్నిటినీ పట్టించుకోకుండా ప్రశ్న మీద మరో 30 కేసులు పెట్టి పూర్తిగా తనని అంతం చేయాలనుకున్నారు. పోరాడేవాడిని ఆపొచ్చు కానీ పోరాటాన్ని ఆపలేరుగా. ప్రశ్నని అరెస్టు చేసిన తర్వాత కనీసం ఒక్కడన్నా భయపడ్డా? అంతకంటే ఎక్కువగా వీడియోలు చేయడం మొదలుపెట్టాడు ప్రతి ఒక్కడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ప్రశ్నను ఆపచ్చేమో కానీ ప్రశ్నించేవాడిని ఆపలేరుగా. పవన్ కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి చాలా భయం. చదువు అంటే భయం, సమాజం అంటే భయం, భవిష్యత్ అంటే భయం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగన్ అంటే భయం. అందుకే రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసేటప్పుడు బయటికి రాలా భయపడి. విడదీసిన తరువాత వచ్చి నేను 11 రోజులు అన్నం తినలేదు తెలుసా అన్నాడు. 2014లో పార్టీ పెట్టాడు కానీ పోటీ చేయడానికి భయపడ్డాడు. అందుకే తెలుగుదేశం, బీజేపీ వెనుక దాక్కున్నాడు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారోనని భయపడ్డాడు. 2019లో తెలుగుదేశంతోనే కలిసి ఉంటే ప్రజలు నన్ను నమ్మరేమోనని భయపడ్డాడు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతవాసితోనే సినిమాలు ఆపేస్తానని చెప్పినా సరే పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాల్లో తనకు చోటు లేదని గ్రహించి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అడప దడప మీటింగ్లు పెట్టి అప్పుడప్పుడు హడావిడి చేసేవాడు. నేను కూడా రాజకీయాల్లోనే ఉన్నాను, నన్ను కూడా కొంచెం గుర్తించండి అని. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేసరికి పాచిపోయిన లడ్డూలే కావాలంటూ తెలుగుదేశం, బీజేపీ సంకలెక్కాడు. అదృష్టవశాత్తు ఈవీఎంల మ్యాజిక్తో అధికారంలోకి వచ్చాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ధైర్యంగా ఉంటాడనుకుంటే
ప్రతి క్షణం మరింత భయపడుతూనే ఉన్నాడు. అందుకే నాకు అవగాహన లేదు, చంద్రబాబులా నేను అనుభవజ్ఞుణ్ణి కాను అని చెబుతూనే ఉంటాడు. కేవలం ఒక్క యూట్యూబ్ ఛానల్లో ప్రశ్న అనే వ్యక్తి ప్రశ్నిస్తేనే భయపడి వణికిపోతున్నాడు పవన్ కళ్యాణ్. మీ దగ్గర సబ్జెక్టు ఉంటే సమాధానం చెప్పండి అయ్యా, సబ్జెక్టే లేకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని ప్రశ్నించేవాడిని అరెస్ట్ చేస్తే ఎలా? మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రశ్న ఏమన్నా భయపడ్డా, పారిపోయాడా? కాలు మీద కాలేసుకుని బలంగా కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్కి మనుషులంటే భయం, 175 సీట్లలో పోటీ చేయాలంటే భయం, పొత్తులు ఉంటేనే తప్ప గెలవలేననే భయం, అధికారం పోతుందనే భయం, తన నిజ స్వరూపం ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందోననే భయం. అందుకే ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేయిస్తూ ఉంటాడు. సమయం సందర్భం కూడా లేకుండా కొడకల్లారా తాట తీస్తా, తోలు తీస్తా, తొక్కి నార తీస్తానంటూ సింహాల దగ్గర మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఒక సైకాలజీ చదువుకున్న వ్యక్తిగా నేను చెబుతున్నా, పవన్ కళ్యాణ్ చాలా భయస్థుడు. అందుకే ముందుగానే ఎవరు తన మీదికి రాకుండానే ఏయ్ ఓయ్ ఓయ్ అంటూ అరుస్తూ ఉంటాడు. కానీ జగన్ని చూడండి, ఎంత సైలెంట్గా ఉంటాడు. జగన్ ఎప్పుడైనా ఇలా అరిచాడా? ప్రజల్ని రెచ్చగొట్టాడా? లేదే. అందుకే బలవంతుడెప్పుడు మాటలు చెప్పడు, చేతలతో చేసి చూపిస్తాడు. పవన్ కళ్యాణ్కి భయం ఉంది కాబట్టే ముగ్గురు నలుగురితో వస్తాడు. జగన్కి ఆ భయం లేదు కాబట్టే సింహం సింగిల్గా వస్తుంది అంటాడు. పవన్ కళ్యాణ్లో రక్తం కన్నా ఎక్కువగా భయమే ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ప్రతిక్షణం మళ్ళీ జగన్ వస్తే అనే భయం తనని రాత్రుల్లో సరిగ్గా నిద్రపోనివ్వకుండా చేస్తుంది. రీసెంట్గా ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాని కలిసి జగన్ని జైల్లో వేయమని కోరితే, చూడమ్మా పవన్ కళ్యాణ్, మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని ఇద్దరుంటారు. అందులో చంద్రబాబు మనకు షార్ట్ టర్మ్ ఫ్రెండ్, కానీ జగన్ మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పాడని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెబితే నాగేశ్వర్ మీద కేసులు పెట్టి లోపలేయాలని చూశారు. కానీ తెలంగాణ సమాజం మొత్తం ఎదురు తిరిగేసరికి భయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి కదా ఉప ముఖ్యమంత్రి, తెలంగాణలో ఏం పని? రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు పైనే అయింది. అధికారంలో ఉన్నా సరే ఇప్పటికీ ఆంధ్రాలో ఉండాలంటే తనకి భయం. అందుకే స్పెషల్ ఫ్లైట్లలో హైదరాబాద్ టు విజయవాడకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు భయపడే. జగన్ని సైకో అని, 1,00,000 కోట్లు అవినీతి చేశాడని, బాబాయ్ గొడ్డలని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో మీ ఆస్తులన్నిటినీ జగన్ లాక్కుంటాడని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చాడని, రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని, తాను చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సుగాలి ప్రీతి కేసును సైతం జగన్ మెడకు చుట్టి మరి జగన్ని, వైసీపీ వాళ్ళని ఘోరాతి ఘోరంగా మాట్లాడినా సరే, 16 నెలలు జగన్ని జైల్లో పెట్టినా సరే జగన్ ఎప్పుడు ఎక్కడా భయపడనే లేదు. జగన్ వరకు ఎందుకు, ప్రశ్న అనే ఒక్కడు పవన్ కళ్యాణ్ని ఎంతలా భయపెట్టాడంటే ప్రతి క్షణం ప్రశ్న 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 అంటూ కలవరిస్తూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ప్రశ్న మీద 30-40 కేసులు పెట్టారు. రేపొద్దున ప్రశ్న ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉంటే ప్రజాస్వామ్యం కుని అయిపోయింది. రాజారెడ్డి రాజ్యాంగం అంటూ హాఫ్ నాలెడ్జీ గాల్లో అరుస్తారు. జగన్ జైల్లో ఉన్నాడు, ప్రశ్న కూడా జైల్లో ఉన్నాడు, రేపు పవన్ కూడా జైల్లోనే ఉంటాడు. కానీ వీళ్ళిద్దరిలా పవన్ కళ్యాణ్ తట్టుకోగలడా? తిరుమల మెట్లు ఎక్కడానికే తెగ ఆయాసపడిపోయాడు. 6 నెలలు జైల్లో ఉంటేనే గాని పవన్ కళ్యాణ్కి అర్థం కాదు. ఎందుకంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుందనే సంగతి పవన్ కళ్యాణ్ మరిచిపోయినట్లున్నాడు. ఈడ్చి కొడితే 1000 రోజులు కూడా లేదు. ఈలోపు ఏమైనా జరగచ్చు. వైస్రాయ్ హోటల్లో ఏం జరిగిందో, మహారాష్ట్రలో ఏం జరిగిందో, బీహార్లో ఏం జరిగిందో వాటన్నిటికీ మించింది ఏదో జరగనే జరగచ్చు. చరిత్రలో నిలిచేది పదవి కాదమ్మా, ప్రవర్తన. ఒక ప్రశ్నను ఆపితే 100 ప్రశ్నలు పుడతాయి.